మన బ్యాచిలర్స్ అంటే ఎవరు రూమ్ ఎవరు కొంచెం ఫ్యామిలీలో యాక్షన్. ఓకే ఓకే అలాగే. సార్ నమస్తే సార్. చెప్పు. టూలెట్ బోర్డు చూసి కాల్ చేసింది నేనే సార్. ఆంటీలు కూడా కాల్ చేశారు, నువ్వే చేయించావా? సార్ ఫ్యామిలీ కదా. అలాంటిదే సార్. సర్లే, మా రూల్స్ ఏంటంటే నాన్ వెజ్ తినకూడదు, పార్కింగ్ చేయకూడదు, నైట్ 9 దాటితే డోర్ క్లోజ్, 9 తర్వాతే డోర్ ఓపెన్, గ్యాస్ పై పెట్టకూడదు, వండకూడదు. ఈడ పెద్ద రూల్స్ రంజన్ మరి, ఈడీడు బొక్కల రూల్స్. మాకు ఓకే ఉన్నారు సార్, ఇంకా మీరు చూసుకొని వెళ్ళండి. సార్ సార్ కంగారు పడకండి, తనకి తెలుగు రాదు, హిందీ మిక్స్డ్ అంతే. నార్త్ అమ్మాయి ఇంతకీ నన్ను ఏమంది? ఇంకా ముందు ముందు చూసుకోండి, మీకు మామూలుగా ఉండదు అంటుంది సార్. ఏ కాదు మూసుకున్నానే అన్నాను. నీ కాన్ఫిడెన్స్ తగలెట్ట. రెంట్ మాత్రం టైంకి ఇచ్చేస్తారుగా. ఆ బొక్కలే, మన రెంట్ సరిగా కట్టినప్పుడు చూద్దాం. జస్ట్ జోక్. బీ క్లీన్ అండ్ గ్రీనా? మాకు వద్దు, ఇంకా మీరు వెళ్ళేవిడదైనా. మీరెళ్ళి ఎవరినైనా చూసుకోండి, మాకు ఈ అద్దులు వద్దు అంటాను సార్. మాకు ఈ ఆఫర్ ఓకే సార్, మేము దిగిపోతాం. ఏంటి కొరుదయంలో కూర్చున్నావు? టైం అవుతుంది, పోయి పడుకోవా? హాస్ని లేదు కదా, ఒంటరిగా పడుకోవడానికి నాకు భయంగా ఉంది. పెళ్లి చేసుకుని సావచ్చు కదా. భువన్ భువన్ చెప్పు. నాకు భయం వేస్తుంది భువన్, ప్లీజ్ ఇక్కడే ఉంటావా? నేను నీతో పడుకుంటాను. ఒసే నీతో పడుకుంటా కాదే, నేను వెళ్ళి పడుకుంటా. అదే అదే, ముझे इतना डर लग रहा है. పోయి పడుకో. నాకు చలి వేస్తుంది. నాకు చేసుకుని పడుకోవచ్చు కదా, నీకెందుకు ఈ బాధ? చీ ఎదవా. ఇక్కడే ఉన్నారు కదా, కాల్ ఎందుకు? బోలియే. హలో మ్యాగీ, నీ రూమ్ లో ఒక జంట ఊరేసుకుని చచ్చిపోయారంట, నువ్వు రూమ్ లో ఉండదు, పారిపో. నువ్వు ఇక్కడే ఉండి నన్ను ఆట పట్టిస్తున్నావు కదా. ఏం మాట్లాడుతున్నావు? నేను అసలు మార్నింగ్ నుంచి రూమ్కే రాలేదు. వామ్మో, ఇందాక నువ్వు కాదా దెయ్యమా? ఎందుకమ్మా అంత కోపంగా చూస్తున్నావు? దీన్ని చూసారా? ఏంటి రాత్రి దయాల సినిమాలు చూసిందా? దయ్యాన్ని చూసింది. ఏం మాట్లాడుతున్నావు అసలు? దయ్యాలేంటి? నువ్వు నోరు మూసుకో. మీరు ఆగండి. నీకు దయ్యం కనిపించిందా? మేనే దేకా. అందుకే దేకుంటే ఇక్కడ దాకా వచ్చింది. సారీ. నిజం చెప్పు, దయ్యం సేమ్ నీలాగే ఉంది కదా? మే తుమ్ దోనో కో మార్ డాలూంగా. ఇద్దరికి దూల తీర్చేస్తుందంట. నైట్ బాగా ఇరిపోయిందిగా. కాదు, మీ ఇద్దరిని పొడిచి పడుతుంది. ఏడ్చింది. కృతి అంకుల్, మీరు ఇంటికి వెళ్ళండి, ఆంటీ మీకోసం వెయిటింగ్. రాత్రి మేకప్ వేసుకున్నావా నువ్వు? జీ. అందుకే దయ్యాలు మా ఫ్రెండ్స్ అని మీ దగ్గరికి వస్తున్నా. చిచ్చి, ఏంటవి అక్కడ అరేస్తున్నావు? అండర్వేర్స్. తెలీదే? నా బట్టల పక్కన ఎందుకు అరేస్తున్నావు? ఆడతాయని. చిచ్చి, ఏం చేస్తున్నావే? నాకు గజ్జి తామర లాంటివి ఏం లేవే, ముట్టుకోవచ్చు, పట్టుకోవచ్చు. అసలు అవి చూస్తుంటేనే వాంతులారా. సర్లే గాని, ఇది వేరే చోట ఆడేస్తా. ఇంతకు మీ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట. అవును, కుర్రాడు బహుత్ అచ్చా హై. మినిమం మన ఆనందంలో ఉంటాడా? చిచ్చి, అయితే బోన్గాలా ఉంటాడైతే. మన ఇద్దరిలో కూడా ఉన్నాడంటే వాడు ఇంకే దరిద్రపు కొట్టేదలా ఉంటాడు. ఇదిగో చూడండి. అమ్మాయిలకి అసలు టేస్ట్ లేదు మావా. అబ్బాయి తెల్లగా ఉండాలి, పొడుగ్గా ఉండాలి, డబ్బు ఉండాలి, ఇవన్నీ అబ్బాయిలకే ఉండాలి. మళ్ళీ ఇలాంటివన్నీ మ్యాగీ లాంటి దానికే కావాలి. బాగున్నాడు కదా వీడా? మొన్న పోలీస్ స్టేషన్ నోటీస్ బోర్డులో చూసా, కిడ్నాపర్ వీడు, రేపిస్టు, సాడిస్టు, మూడెస్టు, 420, పెద్ద ఫ్రాడ్ నా కొడుకు. చిచ్చి, వీనిగా నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే నడి రోడ్డుపై షూట్ చేస్తావు. చి పదరా పోదాం. ఎరా, మ్యాగింగ్ చేసుకున్నవాడు నిజంగా ఫ్రాడ్ ఆరా? అవన్నీ నమ్మావంటే నువ్వు వాళ్ళే కన్నాలు వేసుకుని బతకాలి. ఓ మై గాడ్, యూ లుకింగ్ సో గార్జియస్. నువ్వు జోక్ చేస్తున్నావు కదా? చిచ్చి, తెలిసిపోయిందా జోక్ అని? ఎక్కడికి వెళ్తున్నావు? బాయ్ ఫ్రెండ్ దగ్గరికా? అంత లేదు, జస్ట్ ఫ్రెండ్. అదే అబ్బాయా అమ్మాయి అని అడుగుతున్నా. అమ్మాయే. కొంచెం నన్ను డ్రాప్ చేయి కదా. కొంచెం ఏంటి, ఫుల్ గానే డ్రాప్ చేస్తా, పద.
థ్యాంక్ యూ. థ్యాంక్స్ వదిలేగానమ్మా. పెట్రోల్ 100, దారి మధ్యలో కొబ్బరి బండి 50, మిల్క్ షేక్ 150, మొత్తం 300 ఇస్తే ఎక్కడి నుంచి వెళ్ళిపోతా. ఏంటి అమ్మాయిలు కూడా డబ్బులు అడుగుతారా ఎవరన్నా? అడగరు. ఏ మరి నన్ను ఎందుకు అడుగుతున్నారు? నువ్వు చాలా గ్రేట్. అసలు అమ్మాయిని ఫీల్ అవుతున్నావు కదా. అసలు అమ్మాయి అంటే మీకు రెస్పెక్ట్ కూడా లేదు. అమ్మాయిలంటే సొల్లు కాచుకుంటూ కూడా తిరిగే టైప్ కాదు మనం. నేను మా లవర్ చేత కూడా డబ్బులు కక్కిస్తా. అసలు నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. దా 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 తీ డబ్బులు తీ పదా.